హాయ్ అండి. పన్నీర్లో ఒక్కసారి గోంగూర ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. మరి దాని ప్రాసెస్ చూసేద్దామా. ధనియాలు, లవంగాలు, జీలకర్ర, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కల్ని చక్క గోల్డెన్ ఫ్రై లాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పక్క తీసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మసాలా వేసుకుని పచ్చివాసన పోయేలాగైతే వేయించుకోవాలి. దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మసాలా అనేది ఉడకాలి. కొంచెం బుడగలు వచ్చిన తర్వాత అప్పుడు ఒక కప్పు గోంగూర అయితే వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలండి. ముందైతే వేసుకోకూడదు. ఇంకా కొంచెం అంతా ఎగిరిపోయిన తర్వాత మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి రైస్ కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే మల్టీగ్రెయిన్ చపాతీ అయితే చేస్తున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ నన్ను అడిగితే చపాతీలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.